పిన్నెల రామకృష్ణారెడ్డి గారు చేసిన ఏదైతే ఈవీఎం పగలగొట్టడం విషయంలో ఈరోజు వైసీపీ మంత్రులందరూ కూడా చిన్న విషయం అని చెప్పగానే అసలు అది ఫేక్ వీడియో అని ఇలాంటి సమర్థిస్తూ ఉన్న పరిస్థితి చూస్తున్నాము. ఎలా అనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సిగ్గు, శరం, లజ్జ, మానం, మర్యాద ఏమీ లేకుండా ఈ 5 సంవత్సరాలు బ్రతికారు. ఇప్పటికి టిల్ ఈ సెకండ్ కూడా అట్లాగే బ్రతుకుతూ ఉన్నారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి ఇంకా ఎంత సిగ్గుమాలిన పనులు చేస్తారని ఆలోచించుకోవాలి ఒకసారి. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. నేను ఒక ఆడబిడ్డగా సవాల్ విసురుతా ఉన్నాను. అదే మాచర్ల నియోజకవర్గంలో నువ్వు ఏం అభివృద్ధి చేసావు, ఏం వెలగబెట్టావు, ఎవరికి ఏం న్యాయం చేసావు అని అడుగుతా ఉన్నా. ప్రజలుగా చూసావా? ఆడబిడ్డలుగా చూసావా? ఎక్కడైనా ఆడబిడ్డలకు రక్షణ కల్పించావా? ఆడబిడ్డలు నోటుకు వచ్చిన బూతులు తిడతా ఉన్నావు. నువ్వు అసలు ఎమ్మెల్యేనా? 10 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు. నీ బతుకేంటి? అసలు నీ స్థాయి ఏంటి? ఒక ఆడబిడ్డను కూడా గౌరవం ఇచ్చి మాట్లాడలేని పరిస్థితి నీది. అలాంటి నిన్ను 10 సంవత్సరాలు ప్రజలు ఎన్నుకున్నారంటే నువ్వు ప్రజలకి ఎంత మమేకమై ఉండాలి, ప్రజలకి ఎంత న్యాయం చేయాలి, ఎంత సుపరిపాలన అందించాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో సహా నీ మాచర్లో కూడా ఎంతమంది ఆడబిడ్డల మీద గౌరవం చూపించాలి. నువ్వు నిన్ను గెలిపించి నీకు ఓటేసి నిన్ను నమ్మితే వాళ్ళని అమ్మ నా బూతులు తిడతావా? అసలు సిగ్గుందా? నువ్వు అసలు మగాడివేనా? ఒక అమ్మ కడుపులో పుట్టావా, ఒక అబ్బకే పుట్టావా అని అడుగుతా ఉన్నా. నువ్వు ఈవీఎంలు పగలకొట్టడానికి ఏం అడుగుడో అని అడుగుతా ఉన్నాను. నీ రౌడీజం, నీ రాజకీయం ఒక జగన్మోహన్ రెడ్డిని చూసుకొని రెడ్లకు ప్రాధాన్యత ఎట్లా అయితే ఇస్తాడో, రెడ్లను కప్పిపుచ్చుతాడు, ఏ కేసులున్నా మమ్మల్ని బయటికి తీసుకొస్తాడు. ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, మేము రెడ్లమే, వాడు రెడ్డి అనే ఒక రెడ్డి అనే పిచ్చితో నువ్వు ఈరోజు మదమెక్కి కొవ్వెక్కి కొట్టుకుంటా ఉన్నావు. ఈవీఎంలు పడగొట్టడం అంటే మామూలు విషయం కాదు. నీకంత ధైర్యం ఎవడిచ్చాడు? రౌడీ ఇజాలు నువ్వు ఈరోజు ఇలా చేసావంటే ఇంకా నీకు 5 సంవత్సరాల పరిపాలన చేతిలో పెడితే మీ ప్రభుత్వం కానీ నువ్వు ఎమ్మెల్యేగా ఉంటే ఇంకెన్ని చేస్తావు? తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అంటే అది వెంటనే నువ్వు పగలగొట్టంగానే నేమీ చేయలేపితే ఆయన్ని గొడ్డలతో నరికేశారు తల మీద. ఏమన్నా న్యాయం అని అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యం బ్రతుకుతా ఉన్నావు అని అడుగుతున్నా. నువ్వు మరలా ఏనాడు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అర్హుడివే కాదని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయ్యారు. ఈరోజు ఎన్నికల కమిషనర్ గారు కూడా దీని మీద పూర్తి చర్యలు తీసుకోవాలని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఇలాంటి చెత్త నా కొడుకు ప్రతి ఒక్కరిని తరిమి కొడతామని, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడేలాగా ఈరోజు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ఎక్కడా కూడా భారతదేశంలో కానీ ఏ దేశంలో కూడా ఇలాంటి పరిస్థితి కానీ, ఇలాంటి అరాచకాలు కానీ, ఇలాంటి రౌడీజాలు కానీ, ఇలాంటి రౌడీ రాజకీయాలు కానీ చూడలేదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భయపడతా ఉన్నాడు. మా సౌమ్యుడు, మంచివాడు మరి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి దేశం మొత్తం కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని చూసి, వీళ్ళు చేసే పనులు చూసి ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని ఒక మీటింగ్లో చెప్పినటువంటి దౌర్భాగ్యుడు, నీచ నికృష్టుడు ఈ జగన్మోహన్ రెడ్డి. మరి ఇలా ఈవీఎంలు పగలగొట్టడమే మరి ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని అడుగుతా ఉన్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డిని. మరి ఎవరైతే ఈవీఎంలు పగలగొడుతుంటే అడ్డుపడ్డారో వాళ్ళని గొడ్డలతో నరికేయడమే వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని అడుగుతా ఉన్నాను. తెలుగుదేశం పార్టీకి ఎవరైతే బూత్ ఏజెంట్లుగా ఉన్నారో, ఆడబిడ్డలను చూడకుండా కూడా వాళ్ళ మీద రౌడీ ఈజాలు చేస్తారో వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని అడుగుతా ఉన్నాను. ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఓటేశారో వాళ్ళని ఎవరైతే ఇంత ఇబ్బంది పడతా ఉన్నారో మీ వైసీపీ నాయకులు, వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని అడుగుతాను. ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నవాడు చిత్తుగా ఓడిపోతా ఉన్నాడు. ప్రతి ఒక్క ఓటర్ కూడా సైకిల్ గుర్తుకు ఓటేస్తున్నాడని తెలుసుకొని అది భరించలేక, తట్టుకోలేక పిచ్చినా కొడుకు పిచ్చిగా చేసి ఈవీఎంలు పగలగొట్టాడు. డిస్ప్రెషన్కు లోన్ అయిపోయాడు. ఇలా నువ్వు ఏమి చేసినా నీ అరాచక ప్రభుత్వానికి దారి మొత్తం మూసే బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు తీసుకుంటారని హెచ్చరిస్తా ఉన్నాను. ఈ జగన్మోహన్ రెడ్డికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాను. ఇలాంటి చెత్త నా కొడుకులను పక్కన పెట్టుకుని నీ పార్టీ మొత్తం భూస్థాపితం అయిపోయింది. ఆల్రెడీ అయిపోయింది. ఉన్నా కాస్త కొద్దో గొప్ప కూడా నా సర్వనాశనం చేసే నా కొడుకులు ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టుకుంటే నువ్వు నామరూపాలు లేకుండా పోతావన్న సంగతి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గుర్తు చేస్తా ఉన్నాను. రౌడీయిజం, రాజకీయాలు ఇవన్నీ చెత్తనా కొడుకులు, ఇలాంటి పిచ్చినా కొడుకులు పిచ్చిగా చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏం పీగుతా ఉన్నాడు? లండన్లో ఊరేగుతూ ఉన్నాడు. ఇలాంటి పనులు చేయొచ్చా? కఠిన చర్యలు తీసుకోవాలి. మా పార్టీ నాయకుడైనా సరే, ఏ పార్టీ నాయకుడైనా సరే అని నువ్వు ఒక మాట చెప్పుంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీ వైపు చూస్తూ ఉండేవాళ్ళు. అది కూడా లేకుండా వాడికి ఈరోజు ముందస్తు బెయిల్ ఇప్పిస్తావా? కేవలం నీ అండ చూసుకొని ఆయన వెనకమాల నువ్వే ఉన్నావు. ఈరోజు పారిపోయాడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి? దొరికిపోయాడా? లేకపోతే నీతో పాటు లండన్ తీసుకెళ్ళిపోయావా? నీ ప్యాలెస్ కొంపలో దాచిపెట్టావా? లేకపోతే నీలాంటి వాళ్ళు ఇంకెవరి దగ్గరైనా ఉంచావా?
వాడిని కొమ్ము కాస్తా ఉన్నావు, నువ్వు వాడిని కాపాడుతూ ఉన్నావు. ఇలాంటి వాళ్ళని కాపాడడం ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్యం చచ్చిపోయింది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో. 5 సంవత్సరాలు కూడా పూర్తిగా చంపేసిన పరిస్థితి. ఎలక్షన్ ఓట్ అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, యావత్ భారతదేశం మొత్తం కూడా ఒక మంచి నాయకుడిని ఎన్నుకునే పరిస్థితి ఓటు. ఓటు అనేది మన స్వేచ్ఛ, మన ఆయుధం, మన హక్కు. అది ఏ పార్టీకైనా వేస్తారు. నువ్వెవడివి చెప్పడానికి, నేనెవరిని చెప్పడానికి? వేరే నీ పార్టీ వాళ్ళు ఎవరు, మా పార్టీ వాళ్ళు ఎవరు చెప్పడానికి? ఓటు వేసిన పాపానికి ఈవీఎంలు పగలగొడతారా? పగలగొట్టినంత మాత్రాన తెలుగుదేశం పార్టీ గెలవకుండా పోతుందా? చిత్తుగా ఓడిపోతా ఉన్నారు, గుర్తుపెట్టుకో. ఎవ్వడు కూడా నామ రూపాలు లేకుండా అయిపోయే పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, గుర్తుపెట్టుకో. ప్రతి ఒక్కడు కూడా ఎక్కడా కూడా విదేశాల్లోకి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా ఈడ్చి లాక్కొచ్చి జైల్లో కూర్చోబెట్టే బాధ్యత రాష్ట్ర ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తీసుకుంటారని హెచ్చరిస్తారు.